ఇంకా మాల్విక గారు సినిమా షూటింగ్ 2 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. హలో, హాయ్, బాగున్నారా, సీన్ ఏంటి, ఎట్లా చేద్దాం, అంతే. దాని తర్వాత ఆవిడ అక్కడ కూర్చుంటారు, నేను అక్కడ కూర్చుంటా. సో దట్స్ బీన్ ఆర్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ బీన్ సో మ్యాజికల్ బికాజ్ ఏదన్నా అభితోనే మాట్లాడుకునేవాళ్ళం సీన్ ఎలా చేద్దాం ఏంటని. తనతో డిస్కస్ చేసేది, నేను తనతో డిస్కస్ చేసేవాడిని. బట్ ఎప్పుడు మాకు ఇంటరాక్షన్ కానీ ఎక్కువ మాటలు కానీ ఎప్పుడు లేవు. బట్ ఈ ప్రమోషన్స్ మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి వీ బీన్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద సిటీస్. కాబట్టి సో బీన్ ట్రావెలింగ్ అండ్ ఇప్పుడు బాగా కనెక్ట్ అయ్యాం. అండ్ షీఈస్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. And thanks for being so nice and kind. She's one of the best actors that I've worked with. Thanks for being there. You're the best. Thanks for being there. తను ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నర్వస్ సిస్టమ్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ రాజశేఖర్ సార్, అయ్యో మీరు 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 కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Yeah. ఇంత హంబుల్నెస్ అంటే మేము చూసి నేర్చుకోవాలి. నేను ఇప్పుడు నిన్న నైట్ మేము సినిమా తర్వాత వెళ్ళి కూర్చుని వీవర్ జస్ట్ కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. సార్ మీ దగ్గర ఉన్న సింపుల్సిటీ అంటే ఒక ఇంత ప్యూర్ హార్టెడ్గా అంటే నేనైతే ఎవరిని చూడలా. అంటే ఇంత సింపుల్సిటీ అంటే ఎవరు వచ్చినా లేచి నుంచుంటారు. అంటే నేను పిలిస్తే రావాల్సిన అవసరం లేదు. లైక్ హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్ దట్ వీ హ్యావ్. And we are so proud to have you as to be part of our film, sir. మీ గురించి ఎంత మాట్లాడినా మాకు మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది తప్పితే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్. అండ్ నిన్న సినిమా చూస్తుంటే నిజంగా తండ్రి కొడుకుల్లానే అనిపించింది. అండ్ హీ ఫీల్స్ లైక్ అ ఫాదర్ టు మీ. అండ్ నిన్న మా కూతురు ఇద్దరు కూతురులతో వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అది నాకు అగెన్స్ట్గా ఏదో మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే మా కొడుకు ఉన్నాడు, కొడుకు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఒకే నవ్వుకున్నారు. ఇది నిజంగా ఇది దిస్ ఇస్ ద రిలేషన్ దట్ వీ షేర్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. I've learned a lot from you and thank you sir, thank you sir. And finally, this film, ఇది ఖచ్చితంగా యూత్ అయితే ఎలాగో చూస్తున్నారు. బట్ ఇది ఏదో స్పోర్ట్స్ డ్రామా ఉంది, బట్ ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ ఫాదర్ అండ్ ఎ సన్. ఆ ఎమోషన్ని ఎంత చక్కగా మా అభి తీశాడు, మేమందరం కలిసి చేసాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమా. సో నేను యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ఎప్పుడు నిజమే చెప్తా ప్రేక్షకులకి. నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, దిస్ ఈజ్ అ ప్యూర్ ఫ్యామిలీ ఫిలిం. నా ఫ్యామిలీ ఆడియన్స్, ఎందుకంటే నా ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎందుకంటే అంటే ఫ్యామిలీస్ నన్ను నమ్ముతారు. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ అల్లా ఒకటే, మీరు మీ పిల్లలతో వెళ్ళి కూర్చుని ఈ సినిమా చూడండి. యూ నీడ్ టు సీ దిస్ ఫిల్మ్. అండ్ చాలా జెన్యూన్ ఫిలిం. అండ్ మీరు చూసి అప్రిషియేట్ చేస్తారు. మా శర్వా మంచి సినిమా చేశాడని మీ నోట్తోనే చెప్పించుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ బంపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఫైనలీ నాతో పనిచేసే నా టీం అందరూ, అండ్ నా కాస్ట్యూమ్స్ బాగున్నాయని చెప్పిన దానికి రేఖ అండ్ శ్రీధర్, మా యువి శ్రీధర్, మా యువి సందీప్, మా యువి జగదీష్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. వెనకాలండి సపోర్ట్ ఇచ్చినందుకు. పాపం వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేది నేను ఎక్కువ ఇబ్బంది పెడతాను. అండ్ థ్యాంక్స్ టు వంశీ శేఖర్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ యూఆర్ ఆల్వేస్ అ స్వీట్ హార్ట్ అండ్ ఆల్వేస్ అ డార్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. ఎప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఎనర్జీ నేర్చుకుంటున్నాను నేను కూడా మిమ్మల్ని చూసి. సో థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులకి ఎస్పెషలీ నిన్న అంటే ఎప్పుడు నేను హిట్ కొట్టినా ఫస్ట్
నా మొహంలో ఆనందం కన్నా మీ అందరి మొహంలో ఆనందాలు ఎక్కువ కనబడతాయి. అండ్ నన్ను ఓన్ చేసుకుని మీ ఫ్యామిలీగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ఆల్వేస్ లైక్ మీరు ప్రస్థానం చేసిన, మహానుభావుడు చేసిన, రన్రాజ రన్ చేసిన, శతమానం భవతి చేసిన, సో మొన్న సంక్రాంతికి వచ్చిన నారి నారి నడుము మురారి చేసిన, ఇవాళ బైకర్ చేసిన, మంచి సినిమా చేశారని అంటారనమాట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఒక్కసారి సినిమా హిట్ అయిపోయింది, మనం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం, ఒక్క స్టెప్ మీరే. మొన్న ఆ సినిమాకి అడిగారు, చేశా. ఈ సినిమా యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్టెప్స్. నెక్స్ట్ సినిమాకి పక్కా వేస్తా మీకోసం. Promise? ప్రామిస్. Okay. గీతా మొన్న వేయించారు కదా. కానీ ప్రెట్టి బేబీ ఒక్కసారి అబ్బో మీరు రెడీ కాదు కాదు, ఈ సినిమా అది కాదు, ఈ సినిమా వేరే. ఓకే, ఈ సినిమాని మనం ఎంజాయ్ చేద్దాం థియేటర్లో అంటున్నారు, స్టెప్స్ అన్ని కూడా ఎంజాయ్ చేద్దాం థియేటర్లో అంటున్నారు. అండ్ నెక్స్ట్ సినిమాకి చేస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి నెక్స్ట్ సినిమాకి పక్కా ప్రామిస్. డన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే విజయాల మీద విజయాలు, బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.